బీసీ ఉద్యమకారుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఈరోజు నిరుద్యోగుల తరపున తన గళాన్ని వినిపించడానికి ఈ ఇందిరా పార్క్ మహా గర్జనకు హాజరయ్యిండ్రు. ఆయన మాటల్లో విందాం నిరుద్యోగ సమస్య ఎంత ఉధృతంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిరుద్యోగుల తరపున మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకంటే మీ ఇంటికి కూడా వచ్చి చాలామంది నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళ సమస్యలను చెప్పుకుంటుంటారు, వాడి విషయంలో మీ వరకు అయిన సహాయాన్ని చేస్తుంటారు. ఏంటి అసలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గర్జన చేయడానికి తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ బిఫోర్ ఎలక్షన్ ఎన్నికలలో మేము గెలిస్తే నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. గతంలో పాత కొత్త నోటిఫికేషన్లు కలిసి 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. టీచర్ ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 30,000, పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000, ప్రభుత్వ శాఖల్లో 40 శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో కలిసి దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒకే దప్ప భర్తీ చేయాలని డిమాండ్. అంటే నియామకాలు భర్తీ చేయమంటారా, లేదంటే నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని ఆదుకోమంటారా? దేని విషయంలో మీ ప్రధానమైన డిమాండ్? నియామకాలే జరపాలనేది నా కోరిక. ఒట్టిగా నిరుద్యోగ భృతి ఎన్ని రోజులు ఇస్తారు? ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి ఇవ్వాలి, లేకపోతే ఉద్యోగాల భర్తీ చేయాలని. అధికారంలోకి రాకముందు చాలా హామీలు ఇచ్చారు, చాలా భరోసాలు ఇచ్చిర్రు. మెయిన్ నిరుద్యోగ యువతను పక్కన అడ్డం పెట్టుకునే ఈ రోజు అధికారాన్ని లోకి వచ్చిండ్రు కదా. మరి ఎందుకు నిరుద్యోగుల విషయంలో ఇంత తాచారం చేస్తుంది? మీరు ఎప్పుడు వెళ్ళి అడిగిన సందర్భాలు లేదా? ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసిరు, ఎన్నిసార్లు నిరుద్యోగ సమస్య పట్ల మీరు ఆయనకు వినిపించారు? సమస్య మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలే. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎట్లా ఎంతసేపు పొలిటికల్ డిస్టర్బెన్స్లో ఉన్నాడు తప్ప ఈ నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టలేదు. అందుకే నిరుద్యోగ సమస్య మీద ఒకసారి దృష్టి పెట్టి రివ్యూ చేసి అన్ని శాఖలతో మాట్లాడి ఖాళీలు ఎన్ని ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలని డిమాండ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రు, నిరుద్యోగులకు ఎలాంటి భరోసాను ఇచ్చిర్రు? వీళ్ళ తరఫున ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే రానున్న స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి విషయంలో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఓడిస్తామనేసి అంటున్నారు. తీవ్ర వ్యతిరేకంగా ఉంది, తిరుగుబాటు చేస్తారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు ఒకటే చెప్పాను, మీరు ఆవేశంతో వద్దు, భావోద్రేకాలతో వద్దు, శాంతియుతంగా ఉద్యమాన్ని చేద్దాం. మనకు కావాల్సింది మీకు ఉద్యోగాలు. మిమ్మల్ని కూడా మేము రెచ్చగొట్టాం. నా యొక్క లక్ష్యం ఉద్యోగాలు సాధించడం, మీకు ఉద్యోగాలు ఉండడమే ముఖ్యం. రాజకీయంగా అనవసరంగా ఈ రాజకీయ పార్టీలో మాట్లాడొద్దని చెప్పి వారికి చెప్పాను. తప్పనిసరి పీస్ఫుల్గా ఉద్యమాన్ని కొనసాగిస్తాను. ఇట్లా పీస్ఫుల్గా చేస్తే గవర్నమెంట్ ఇనే సిచ్యువేషన్లో లేదు. రానున్న రోజుల్లో పోరాటాలకి నిలువెత్తు నిదర్శనంగా ఉండేటువంటి మీరు నిరుద్యోగుల తరపున ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? ఇదే ఇందిరా పార్క్ వద్ద ఏదన్నా ధర్నా లేదంటే మహాగర్జన్ లాంటిది ఏమన్నా చేపట్టే అవకాశాలు ఉన్నాయా? చేస్తాం. ఆ రోజు 2,000 వచ్చారు, ఈ రోజు ఉద్యమానికి 3,000 మంది వచ్చారు. ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్రేకం కంటే ఈరోజు ఎక్కువ ఉద్రేకంగా ఉన్నారు. మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు శాంతియుతంగానే ఉద్యమం తీసుకుపోతాం, ఆ విధంగానే కొనసాగిస్తాం. మా లక్ష్యం ఉద్యోగాల భర్తీ. వినేటట్టు కూడా చేస్తాం. మొత్తానికైతే నిరుద్యోగుల తరపున పోరాటం చేసే విషయంలో నేను ఎప్పుడు వెనక్కి తగ్గలేదు, ఇప్పుడు కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు కూడా ఇదే నిరుద్యోగులని ప్రోత్సహించి ఇక్కడ ధర్నా నిర్వహించే విధంగా వాళ్ళకు చేయూతనిచ్చా. ఇప్పుడు కూడా ఇదే నిరుద్యోగుల తరపున మహాగర్జనకు హాజరైన ప్రభుత్వం వినేటట్టు చేస్తా, వినకపోతే మాత్రం నిరుద్యోగుల తరపున పోరాటం ఎలా చేస్తానో పోరాటం ప్రతిమ కలిగినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. సో నిరుద్యోగులను అంత ఆషామాషిగా తీసుకోవద్దు. నిరుద్యోగులను హక్కున చేర్చుకుంటే ఒకలాగా, వాళ్ళని పక్కకి జరిపేసినట్టు లేకపోతే లైట్ తీసుకున్నట్టు ఉంటే ఇంకోలాగా తీరుంటుంది. సో దాని తర్వాత ఏది జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. అలా చేసే విధంగా ప్రభుత్వ అనుకూలమైన నిర్ణయాలు నిరుద్యోగుల తరపున ఉండాలి తప్ప నిరుద్యోగులకు సో నెగిటివ్గానో వ్యతిరేకంగానో పోయి మేము ఇంకా 3 సంవత్సరాలు మాదే కదా రాజ్యం అనేది ఆ దిశగా మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుందనేసి కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.